IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. అండ్ ప్రస్తుతం మనం దేశ రాజకీయాలు కావచ్చు, రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, మనం చూస్తున్నట్లయితే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే అపోజిషన్లో ఉన్న ఇంతకుముందున్న ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు కావచ్చు, మంత్రులుగా పనిచేసిన వారు కావచ్చు, వీళ్ళ మీద కేసులు పెట్టడం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఫోకస్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద చూస్తున్నారు. మళ్ళీ ఈయన ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే, రైట్? ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ గానే జైలుకి పంపగాలేంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అని. ఆ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే రెండు జరిగాయి. ఒకటి, అధికారంలో ఉండేవాళ్ళు అధికారాన్ని దురుపయోగం చేయడం అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇవాళ మనకు ఒక రాజకీయ పార్టీకి జనం అధికారం ఇచ్చారంటే, రాజకీయాలు ఒక అందమైన సమాజాన్ని సృష్టించాలి, మనం ముందుకు పోవాలి, ఒక మానవీయ సమాజం కావాలి, ప్రజాస్వామ్య సమాజం కావాలి, ప్రజల సమస్యలను నిరంతరంగా మనం పరిష్కరించాలి. ఇది రాజకీయ అవగాహన కాదు. రాజకీయాలకు వచ్చేవాళ్ళు డబ్బులు చేసుకుంటున్నారు, ఎన్నికలప్పుడు డబ్బులు పంచుతున్నారు, మళ్ళీ రాజకీయాలు గెలుస్తున్నారు. ఇది విష సర్కిల్, ఒక విషవలయంలాగా తయారైంది. కనుక ఎవరు అధికారం ఉన్నా తప్పకుండా వాళ్ళు కొన్ని పొరపాట్లు, ఇటువంటి బ్లండర్ చేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మరెవరైనా కావచ్చు. ఇప్పుడు ఈ అపోజిషన్ పార్టీకి తర్వాత రూలింగ్ పార్టీకి ఐడియాలజికల్గా డిఫరెన్సెస్ లేవు. జగన్మోహన్ రెడ్డి మోడల్ ఆఫ్ డెవలప్మెంట్, చంద్రబాబు నాయుడు మోడల్, పెద్ద తేడా ఉండి వాళ్ళు ఒక పద్ధతిలో దేశం డెవలప్ కావాలనుకున్నారు, వీడు ఇంకొక పద్ధతిలో ఉన్నప్పుడు చర్చ ఉంటుంది. మీ మోడల్ పనిచేయదు, మేము ఇలాగైతే మేము ఇలా పరిష్కారం చేస్తున్నాం, లేదా జగన్మోహన్ రెడ్డి నా కాలంలో నేను ఇంత సహాయం చేశాను, మీరు సహాయం చేయడం ఏదైతుందో, లేదా మీ మార్గం ఏదైతుందో, దాంట్లో పెద్ద తేడా లేదు. జగన్మోహన్ రెడ్డి మోడలే చంద్రబాబు నాయుడు గారు కొన్ని కరెక్షన్తో చేయాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, లేదా బీఆర్ఎస్ పార్టీకి ఉండే తేడా ఇట్స్ నాట్ ఐడియాలజికల్, భావ పరంగా కాదు, భావజాల పరంగా కాదు. అభివృద్ధి నమూనా రెండు పార్టీలు ప్రజలకి మమ్మల్ని గెలిపిస్తే మేము మా మోడల్ ఇలా ఉంటుంది అని, ఇంకొక పార్టీ కాదు అది అపరిష్కారం కాదు, మేము గెలిస్తే ఇంకొక పరిష్కారం ఉంటుంది అని అందరి దగ్గర లేదు. అందరికీ దాదాపు ఈ న్యూ లిబరల్ మోడల్ ఆఫ్ డెవలప్మెంటు, సంపద పెరగాలి, వృద్ధి రేటు పెరగాలి, దేశము అత్యధికమైన సంపన్న దేశంగా మారాలి అనే దాని మీద ఇవాళ ఐడియాలజికల్గా పెద్ద తేడా లేదు. ఏదో మైనరు తేడాలు ఉంటాయి తప్పించి పెద్ద తేడాలు లేవు. దానివల్ల ఏమైపోయిందంటే రాజకీయాలు వ్యక్తుల చుట్టూ తిరుగుతున్నాయి. భావజాలం కాకుండా, అభివృద్ధి నమూనా కాకుండా చర్చ మచ్ హయ్యర్ లెవెల్లో జరగాలి. నెహ్రూ గారు ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు బలమైన అపోజిషన్, కమ్యూనిస్ట్ పార్టీకి 60-70 సీట్లు ఉండేవి, లోహియైట్స్ ఉండేవాళ్ళు, భిన్నమైన సోషలిస్ట్ ఉండేవాళ్ళు. భావజాల పరంగా నెహ్రూతో డిఫర్ అయ్యేవాళ్ళు. కనుక నెహ్రూ నెహ్రూ మీద అటాక్ కాదు, ఆయన మోడల్ దాని మీద, ఆయన తీసుకున్న నిర్ణయాల మీద చర్చ ఉండేది. నెహ్రూ గారు కూడా అదే స్థాయిలో వాళ్ళకు జవాబు చెప్పేవాడు. కనుక చర్చ మనకు చాలా మీనింగ్ఫుల్ కనిపించేది. కానీ ఇవాళ మనకు ఏం జరిగిందంటే, భావపరంగా మీకు తేడా లేదు కాబట్టి, ఎలాగో కరప్షన్ అనేది రాజకీయాలు ఒక భాగం అయిపోయింది కాబట్టి, మీరు ఎన్నిక అవుతూనే వాళ్ళ విమర్శ, మీరు కరప్ట్ చేశారు, మీరు డబ్బులు చేసుకున్నారంటారు. తర్వాత ఇది నిరంతరంగా సాగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదో స్కామ్ చేశాడని ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టాడు. ఆయన పెట్టాడు కాబట్టి ఈయన ఆయన జైల్లో పెడతాడు. మోడీ మన అమిత్ షాను వాళ్ళు ఒక 2 నెలలు జైల్లో పెట్టాడు, చిదంబరం హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు. ఆయన తర్వాత చిదంబరం 2 నెలలు జైల్లో పెట్టాడు. ఇది వ్యక్తిగతంగా డిఫరెన్స్ ఉండి వైరుధ్యాలాగా మారిపోయి రాజకీయాల దశ ఏదైతుందో క్వాలిటీ, అది చాలా దాని ప్రమాణం పడిపోయింది. ప్రమాణము పడిపోవడం వలన ఇవాళ మనం రాజకీయాలు చూసి ఏమిటి అసలు, ఏ ఛానల్ పెట్టినా, ఎవరు పెట్టినా, ఏం చర్చ జరిగినా ఒక భావపరంగా ఈ దేశంలో ఉండేటువంటి నిరుద్యోగం, వ్యవసాయ రంగంలో సంక్షోభము, తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను, అందరికీ అవకాశాలు, తర్వాత ఈ దేశం సంపద పంపిణీ రాజ్యాంగంలో రాస్తున్నాయి, వీటి మీద చర్చ జరగడం లేదు. ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే ఒక పార్టీ నేను అధికారంలోకి వస్తే, సార్ మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, మీరు ఇవ్వలేరు. మీ అభివృద్ధి నమూనాలు అది ఇవ్వలేరు. ఎందుకంటే స్టిగ్లిట్జ్ అనే నోబెల్ లారెట్టు ఈ అభివృద్ధి నమూనా దీనికి పునాదులు లేవు, ఇది నిర్దాక్షిణమైంది, ఇది నిరుద్యోగాన్ని సృష్టి చేస్తుంది అని రాశాడు.
దానికి ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది, అది వేరే విషయం. కానీ ఆయన చెప్పినట్టు ఈ అభివృద్ధి నమూనాలోనే ఉద్యోగ సృష్టి అనేది దానికి సాధ్యం కాదు. టెక్నాలజీ సెంట్రిక్, కొత్త టెక్నాలజీ వస్తే ఇప్పుడు రోబోని పెట్టి క్లాస్ రూమ్లో చదువు చెప్పిస్తామంటున్నారు. ఫ్యాక్టరీలలో రోబోని పెట్టి పనిచేస్తాం. మనుషులు ఉన్నారు ఇక్కడ, మనుషులు పనిచేయడం అంటే మీరు ఆర్టిఫిషియల్ యంత్రాన్ని క్రియేట్ చేసి మరి మనిషి ఏమైపోవాలి అనేది ఆలోచించడం లేదు. ఏదో మన టెక్నాలజికల్గా చాలా బాగుంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత మీరు ఏం మాట్లాడతారో కానీ మనుషులు ఏం చేస్తారు అనేటువంటిది లేకుండా మీరు టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ పోయి మేము టెక్నాలజికల్ సెంటర్ సొసైటీ, మేము ఆధునిక సమాజము అని అనుకున్న మీద. అందుకని నేను ఏంటంటే మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ మేము మొదటి నుంచి ఏం చెప్తున్నామంటే సామాజిక న్యాయం రాజ్యాంగంలో రాసింది, సౌభ్రాతృత్వం, సమానత్వం, ప్రజలకు స్వేచ్ఛ, వీటి మీద చర్చ జరగాలి. ప్రజల పౌరుల స్వేచ్ఛ, పౌరుల హక్కుల మీద మేము హక్కుల ఉద్యమం 50 ఏళ్ళు పనిచేసాం. నిరంతరం ఏం పనిచేస్తున్నామో రాజ్యం ఇది చేయకూడదు, రాజ్యం ఎటువంటి చట్టాలు తేయకూడదు, రాజ్యం పౌరుడి హక్కుకు మాట్లాడే హక్కు ఉంటుంది పౌరులకి అనేటువంటిది మనం నిరంతరంగా చెప్తున్నాం. చర్చ ప్రభుత్వమైనా మాతో చర్చించినప్పుడు మేము ఏదో మీరు అట్ చేశారు వ్యక్తిగతంగా విమర్శలు పెట్టడం కాదు. పౌరు యొక్క స్వేచ్ఛకి రాజ్యానికి ఉండే అధికారానికి మధ్యన ఒక ఘర్షణ ఉంటుంది. పౌరుల హక్కు పెరిగి, ప్రజా హక్కులు పెరిగి, ప్రజాస్వామ్య పరిధి పెరిగితే సమాజము బాగుపడుతుంది. రాజ్య అధికారం పెరిగి అణిచివేత చట్టాలు తీసుకొచ్చి ప్రతిదానికి మనిషిని మీద అటువంటి చట్టాలు పెడితే అది ప్రజాస్వామ్య సమాజం. ఈ లెవెల్లోనే చర్చ ఉంటుంది. మీరు వ్యక్తిగతం చేశారు, మీరు అది చేశారు, ఇది చేశారని అవన్నీ కాకుండా వ్యక్తిగతంగా వెళ్తున్నారు. మేము ఎవరు ముఖ్యమంత్రిని కలిసినా మేము ఎప్పుడు వాళ్ళతో మాట్లాడినా వ్యక్తిగతంగా మీరు తప్పు చేశారనేటువంటి ప్రశ్న లేదు. ఈవెన్ కేసీఆర్ విషయంలో కూడా ఆయన వ్యక్తిగతంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాలు తీసుకునే ప్రాసెస్ తప్ప కానీ వ్యక్తిగతంగా కేసీఆర్ని అటాక్ చేయాలనేది కాదు.